వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఈనాడు చూద్దాము. ముందుగా ఈనాడులో కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం, మరో 11 మంది మంత్రులు కదిలి వచ్చిన కాంగ్రెస్ నాయక గణం. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా నిన్న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య తర్వాత మరో 2.5 ఏళ్ళు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు పరిపాలన చేయనున్నారు. ఆయనతో పాటు 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పల నివాసాలకు వెళ్ళి ఆశీర్వాదం కూడా అంతకు ముందు ప్రమాణ స్వీకారానికి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక కల్తీ నెయ్యి సొత్తుతో రియల్ దందా, 45 కోట్ల స్థిరాస్తులు కొన్న ముఠ, నిందితులు వారి కుటుంబ సభ్యుల పేరిట విలువైన చరాస్తులు నిగ్గు తెలిసిన ఈడీ. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో మొత్తం ఈ సోదాలు నిర్వహించారు. అక్రమ సొత్తుతో కూడబెట్టిన స్థిరాస్తుల్లో కొన్ని. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న ముఠ దీని ద్వారా స్థిరాస్తుల్ని కూడబెట్టుకొని చాలా మటుకు ఆస్తుల్ని దాదాపు 45 కోట్ల విలువైన వాణిజ్య నివాస స్థలాల భారీ భవనాలు కూడా నిర్మాణం చేసినట్టుగా ఈడీ గుర్తించింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్ గంగా డైరీల ముసుగులో టీటీడీకి కల్తీని సరఫరా చేసిన బోలేబాబా డైరీ ప్రతినిధులు ఇతర నిందితులతో కలిసి ఈ భారీ ఎత్తున హవాలా లావాదేవీలు జరిపినట్టుగా ఈడీ నిర్ధారించింది. ఇక ఢిల్లీ హోటల్లో 21 మంది దుర్మరణం, ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వీళ్ళందరూ కూడా చికిత్స కోసం ఢిల్లీకి వచ్చారు. అక్కడ ఉన్న ఒక హోటల్లో, ఆ హోటల్ పేరు ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో మొన్న అక్కడికి చేరుకున్నారు. ఒక చికిత్స కోసం అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చాలామందికి అసలు మనం ఈ పిక్చర్లో చూడొచ్చు, కిటికీ పట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న విదేశీయులు. ఇక్కడికి హోటల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వారు, సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా నుంచి స్థానికంగా ఒక వైద్య చికిత్స కోసం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా అగ్ని ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో అసలు ఆ హోటల్ నుంచి బయటికి రావడానికి కూడా వే లేదు. ఒకవేళ వే ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఎటు పోవాలో అర్థం కాక చాలామంది ఇక్కడ నుంచి ఎదురు చూస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కిటికీ పట్టుకొని సాయం కోసం ఎవరైనా వస్తారేమో, మమ్మల్ని కాపాడతారేమో అని ఎదురు చూశారు. అండ్ అందులో ఒక లేడీ తనకు తాను రక్షించుకోవడం కోసం ఆ కిటికీ నుంచి కింద పడిపోయింది. పాపం కింద పడిపోయిన వెంటనే చాలా గాయాలు కూడా అయ్యాయి. వెంటనే ఆమెని ఆసుపత్రికి కూడా తరలించారు. నిజంగా నిన్న జరిగిన ఈ ఘోర ప్రమాదం అయితే చాలా విషాదకరం అనుకోవాలి. మాలవీయ నగర్ హౌస్ రాణి ప్రాంతంలో ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంట్లో దాదాపు ఒక 10 మంది భారతీయులు, మిగిలిన వారిలో 9 మంది ఆఫ్రికా, 2 తుర్కమెనిస్తాన్కు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది వరకు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో 19 మంది పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది. ఇది నిన్న ఉదయం దాదాపు 8 గంటల 50 నిమిషాల సమయంలో చెఫ్ ఎలక్ట్రిక్ స్టవ్ వెలిగించిన సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక బ్రిడ్జ్ గేమ్కు పేకాటకు తేడా తెలీదా? వైసీపీ వారికి బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? రిజర్వేషన్ అమలుకు అవన్నీ కేంద్రం గుర్తించిన క్రీడలు, క్రీడాకోటలో టీచర్ పోస్టుల భర్తీకి వాటినే పరిగణలోకి తీసుకున్నాము, దమ్ముంటే ఆధారాలతో నిరూపించండి అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గొడ్డలి పార్టీకి విధ్వంసం అడ్డగోలుగా విమర్శించడం తప్ప ఏమీ చేత కాదని సీఎం అంటున్నారు. పేకాటలో ఫస్ట్ వచ్చిన డిఎస్సీలో క్రీడాకోటలో ఉద్యోగం ఇచ్చారంటూ వైసీపీ నాయకులు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపైన ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తనకి బుద్ధి జ్ఞానం ఉన్నాయా? అసలు బ్రిడ్జ్ గేమ్కును అటు పేకాటకి ఏంటో తేడా తెలీదా? అసలు ఆ నిర్వచనం ఏంటో, డెఫినేషన్ ఏంటో కూడా ఆయనకు తెలీదా ఏంటి అని నిన్న సీఎం మండిపడ్డారు. నిన్న జరిగిన అమరావతి కోటి మందితో యోగాంధ్ర అనే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇక ఏడాదిలోపు మోదీ పదవి పోతుంది అంటున్నారు రాహుల్ గాంధీ. కీలక వ్యవస్థల్లో అంతర్గత తిరుగుబాటు మీకు ఎదురవుతుంది. సిఈసి అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్, న్యాయ వ్యవస్థలోని కీలక వ్యక్తులు నాతో టచ్లో ఉన్నారు అంటున్నారు. మోదీ షా ఎమర్జెన్సీ విధించొద్దు, రాహుల్ గాంధీ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో ఏడాదిలోపు మోదీ ప్రధానిగా ఉండరని ఆయన అంటున్నారు. సో ఇప్పటివరకు మోదీ నియంత్రణలో ఉన్న వ్యవస్థలు అంతర్గతంగా కుదేలు అవుతూ ఉండడమే అందుకు కారణమని అంటున్నారు. ఇక్కడ ఇందిరాభవన్లో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక గిరిజన కార్యక్రమంలో నేతలతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం సభను ఆపి ఉండదు. రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందనుకోవడం లేదు. కాంగ్రెస్ నాయకుల ఉద్దేశ మాటలు సరికాదు. కేటీఆర్ తప్పుగా మాట్లాడి ఉండరు. 3 జిల్లాల రాజధాని ఏమిటి అంటూ నిన్న పవన్ కళ్యాణ్ ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొన్న జూబ్లీ హిల్స్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కూడా ఈ విషయాలు మాట్లాడారు. అసలు మేము తెలంగాణకి ఎందుకు రావద్దు, మీ అయ్యే జాగిరా అంటూ కూడా మాట్లాడారు. సో మీరు బంతిని ఎంత వేగంగా కొడితే దానికంటే అంత వేగంగా బంతి మళ్ళీ ఉల్టా వస్తుంది. కాబట్టి మీరు నన్ను అనవసరంగా కెలికారు. కాబట్టి ఇక మీదటే మేము తెలంగాణలోనే పోటీ చేస్తాము. ఆల్రెడీ పోటీలో ఉన్నారు. తెలంగాణలోనే పోటీ చేస్తాము. సమస్యలపైన ప్రశ్నిస్తాము. నేను కూడా తిరుగుతా, మా వాళ్ళందరూ కూడా తిరుగుతారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో 2029లో మేము పోటీ చేస్తామని ఘంటాపథంగా మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ప్రెస్ మీట్లో, ఆయన నివాసం వద్ద జరిగిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని తెలియజేశారు. అండ్ నిన్న ఏపీలో పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర జనసేన, తెలంగాణలో జనసేన నవనిర్మాణ సభ ముందే అనుకుని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసింది కాదని, అలాగే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకొని సభను అడ్డుకోవడం ఏంటి, అండ్ వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. ఆ రోజు సభనైతే అడ్డుకున్నారు, మరి ప్రెస్ మీట్ని కూడా అడ్డుకుంటారా ఏంటి, దీనికి కూడా అనుమతి ఇస్తారా లేదా ఏంటి అంటూ కూడా ఎక్స్ వేదికగా మాట్లాడారు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి కానీ తెలియకుండా అయితే ఏది జరగక అన్నీ తెలిసే ఉంటాయని చెప్పి ఇంత హడావిడి అసలు ఎందుకు, మమ్మల్ని ఎందుకు జరపనివ్వట్లేదు అంటే, ఒకవేళ మేము కనుక తెలంగాణలో పోటీ చేస్తే ఆ సమస్యలపైన ప్రశ్నిస్తే ఎక్కడ మీ ప్రభుత్వాలకు నష్టం చేకూరుతుందో, ప్రజల గొంతుకై మేము వినిపిస్తున్నాం కాబట్టి ఎక్కడ మీకు ఏం ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి ఆ భయంతోనే మీరు మా గొంతు నొక్కిస్తున్నారా, మమ్మల్ని అడ్డుకుంటున్నారా అని మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అండ్ ఈనాడులో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ ఇది. పశువులపై పెద్ద పులి పంజా, పోలవరం జిల్లాలో 14 దూడలపైన దాడి చేయగా 14 దూడలు మృతి చెందాయి. ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దండును ఆపి దాడికి తెగబడింది. సెయింట్ పీటర్స్బర్గ్లోని చమురు టెర్మినల్పై నిన్న డ్రోన్లు దాడి చేశాయి. అండ్ వెట్టి చాకిరి నిర్మూలించినందుకు అంటున్నారు ట్రంప్, వెట్టి చాకిరి నిర్మూలించడంలో విఫలమైనందుకు శిక్షగా భారత్ పైన 12.5 టారిఫ్ను విధించబోతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇక ఎబోలా గురించి ఎటువంటి ఆందోళన వద్దు ఉంటుంది WHO. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఎబోలా వైరస్పై అవగాహన కల్పించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా WHO వివరించింది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, అండ్ విదేశాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. ఎవరికైతే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళని అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన హాస్పిటల్కు కూడా తరలిస్తున్నారు. మెరిట్తో సర్కారు ఆటలు, మా భవిష్యత్ అంతా కూడా మట్టి కొట్టుకుపోయింది అంటూ నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్ను డిఎస్సి అభ్యర్థులు వెళ్ళి కలిశారు. మాకు అసలు చాలా నష్టం జరిగింది, డిఎస్సిలో మాకు స్థానం ఇవ్వలేదు అంటూ వాళ్ళు వైఎస్ జగన్కు మొరపెట్టుకున్నారు. అయితే ఇటువైపు చంద్రబాబు ఏమో మేము అసలు డిఎస్సికి బ్రాండ్ అంబాసిడర్ అంటారు. మరి బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఎందుకు వైఎస్ జగన్కు మేము నష్టపోయాము అనే విషయాన్ని ఎందుకు మొరపెట్టుకున్నారు? ఇటు రైతులు కూడా నష్టపోయామని చెప్పేసి ఆయనకు మొరపెట్టుకున్నారు, అండ్ ఇటు డిఎస్సి అభ్యర్థులు కూడా నష్టపోయామని మొరపెట్టుకున్నారు. దీంతో వైఎస్ జగన్ కూడా నిన్న మాట్లాడారు, డిఎస్సి పైన మేము ఎంక్వైరీ చేయిస్తాము, దీనిపైన మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన గట్టి చర్యలు కూడా తీసుకుంటాము, ఎంక్వైరీ చేస్తాము అని మాట్లాడుతున్నారు. మరి ఏంటి, డిఎస్సికి మేము బ్రాండ్ అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఎందుకు డిఎస్సి అభ్యర్థుల విషయంలో ఎందుకు ఇన్ని విమర్శలు ఎదుర్కొంటుంది అంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమైనా డిఎస్సి అభ్యర్థుల విషయంలో ఫెయిల్ అయిందా ఏంటి? మరి వాళ్లకు నష్టం జరగకపోతే కూటమి ప్రభుత్వం బాగానే ఉండేది, కానీ మరి ఎందుకు వాళ్ళకి నష్టం జరిగిన నేపథ్యంలో వాళ్ళు ఎందుకు జగన్కి మొరపెట్టుకున్నారు అంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందా ఏంటనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో తమ వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇష్టానుసారంగా రూల్స్ మార్చారు. ఎన్నిసార్లు లోకేష్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వట్లేదు అని ఉద్యోగస్తులు మొరపెట్టుకున్నారు. అండ్ సిబిఐతో విచారించాలి, ఇంతకు మనం మాట్లాడుకున్నట్టు
దీంట్లో ఎటువంటి అక్రమాలు జరిగాయో, ఎంతమంది నష్టపోయారు అభ్యర్థులు, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా మేము చేయిస్తామని అన్నారు జగన్. అన్యాయం జరిగిన అభ్యర్థులు ధైర్యం కోల్పోవద్దు, ఓపిక పట్టండి, మన ప్రభుత్వం రాగానే ఈడీఎస్సీ పైన కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని అంటున్నారు. అండ్ సేమ్ హెడ్లైన్, కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్. కన్నడ సమ్రాట్ డీకే శివకుమార్ కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ సేమ్ హెడ్లైన్, ఢిల్లీలో ఘోరం, ఇరుకైన హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, 21 మంది సజీవ దహనం, మృతుల్లో 11 మంది విదేశీయులు, 35 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు. శిథిలాల కుప్పగా 5 అంతస్తుల భవంతి, ప్రాణాలను కాపాడుకునేందుకు చిన్నారితో సహా చాలామంది అక్కడి నుంచి పైనుంచి దూకడం జరిగింది. ఘటనపైన రాష్ట్రపతి అండ్ ప్రధాని కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక 2 ముక్కలైన దీదీ పార్టీ, బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్లో అతిపెద్ద చీలిక ఏర్పడిందని చెప్పాలి. తిరుగుబాటు వర్గానికి అసలైన శాసనసభ పక్షంగా గుర్తింపు. టీఎంసీ శాసనసభ పక్ష నేతగా బహిష్కృత నేత రితబ్రత బెనర్జీ, 80 మంది ఎమ్మెల్యేలకు కానీ ఇప్పటిదాకా 58 మంది మద్దతు పలికారు. మద్దతు లెక్కలను స్పీకర్కు అందజేసిన రితబ్రత వర్గం ఇప్పటికీ తగిన సంఖ్యాబలం ఉండడంతో తప్పిన అనర్హత వేటు. ఇప్పటికీ మమతా బెనర్జీయే మా అధినేత, ఆమె మాకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించాలి, తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అండ్ నేడు వడగాల్పులు అంటే ఒక హెడ్లైన్ చూస్తున్నాం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అప్పుడే ఎండ రావడం, అప్పుడే వర్షం పడడం, లేకపోతే ఎండ తగ్గిపోవడము, కాసేపు వర్షం పడిన తర్వాత చాలా ఉక్కపోత, నిన్నంతా అదే మనం చూసాము. సో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండీ హెచ్చరించింది. ఇంకొక 2-3 రోజులు ఎండలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు కదలిక నేపథ్యంలో బంగాళాఖాతం దాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఐఎండీ సూచించింది. ఇరాన్ ప్రతీకారం, కువైట్, బహ్రెయిన్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు, పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించిన ఇరాన్ సైన్యం. ఇక సోషల్ మీడియా పోస్ట్ను అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా? అనుమానాల ఆధారంగా సెక్షన్ 153 కింద కేసు పెట్టడం చట్టవిరుద్ధం. ఈ సెక్షన్ కింద కేసుకు ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశాన్ని నిరూపించాలంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపైన హైకోర్టు తీర్పు వెలువరించింది. సో సాక్షిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ ఇది. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సో మెయిన్ హెడ్లైన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి అండ్ ఆరోగ్యాంధ్రే లక్ష్యం, సంజీవనితో ఇంటి దగ్గరికి అత్యుత్తమ వైద్య సేవలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో యోగా శిక్షణకు ప్రత్యేక విభాగం. ఈ నెల 21న యోగా డే కాబట్టి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ టీంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహణ చేపడుతున్నారు. పోటీ పడాల్సింది అభివృద్ధిలో. సో నిన్న నిర్వహించిన ఒక ప్రెస్ మీట్లో సీఎం చంద్రబాబు నాయుడు యోగా డేని యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ థీమ్తో ఒక ప్రతిష్టాత్మకంగా యోగా డే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలి. ఆరోగ్యాంధ్రే లక్ష్యం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కానీ మనం దీన్ని చేసుకోవాలి. లాస్ట్ టైం విశాఖ బీచ్ రోడ్ పక్కన నిర్వహించాము. ఈసారి కృష్ణా నది ఒడ్డున యోగా డేను నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా యోగా చేయాలి, యోగా చేస్తే ఒంటికి మంచిది అని కూడా సూచించారు. ఈసారి 10 లక్షల మందితో యోగా నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 1 కోటి మంది చేరుకోవాలనేదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటింటికి యోగాను చేరువ చేసేందుకు 168 వీడియోలు ఇందులో పొందుపరిచాము. జిల్లా కోతిం పర్యాటక ప్రాంతాలు వేదికగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. 7 నుంచి 20 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అంటే టోటల్ 14 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో తప్పకుండా అందరూ యోగాలో పాల్గొనాలి అని చెప్పేసి నిన్న సీఎం సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులు యోగా శిక్షణకు ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేశాము. యూరియా వాడకం తగ్గితే మెరుగ్గా ప్రజారోగ్యం కూడా ఉంటుందని చెప్పి సూచించారు. ఇక పోటీ పడాల్సింది అభివృద్ధిలో. పవన్పై టీ నేతల వ్యాఖ్యలు సరికాదు, ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇంకానా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలోని తెలుగువారు రాజ్యాంగ పదవులు ఉన్నారు, ప్రజల మధ్య విభేదాలు తేవడం సరికాదు మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎప్పుడైతే అసలు హైదరాబాద్లో మా తెలంగాణలో తిరగొద్దు, అసలు మా తెలంగాణకి రావద్దు అని ఎప్పుడైతే పునం ప్రభాకర్ కానీ మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సూచించిన నేపథ్యంలో మనకు తెలిసిందే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభ నిర్వహిస్తామంటే దానికి అనుమతి లేదు అని చెప్పారు. అండ్
ఆయన నివాసంలో జూబ్లీ హిల్స్లో ఉన్న ఆయన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అక్కడికి కూడా చాలామంది కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. చాలా తోపులాట జరిగింది, కొంత లాఠీ చార్జ్ కూడా జరిగింది. సో సభ నిర్వహించకపోతే ఏమి, మరి ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు చాలామంది కార్యకర్తలు, అభిమానులు కూడా వస్తారు కదా. ఆ నేపథ్యంలో చిన్న లాఠీ చార్జ్ జరిగింది. మరి అసలు అలా రావద్దు అని చెప్పడానికి మీరెవరు? ప్రజల మధ్య విద్వేషాలు ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారని చెప్పేసి నిన్న సీఎం చంద్రబాబు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడారు. అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన కూడా తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా సరికావు. సో దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా తిరగవచ్చు, అంతేకాని మా తెలంగాణలో తిరగదు లేకపోతే మా రాష్ట్రంలో తిరగదు అని చెప్పడానికి మీరెవరు? ప్రజాస్వామ్య దేశం కాబట్టి దేశంలో ఎవరైనా ఎక్కడైనా తిరగవచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు అని చెప్పి మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సేమ్ టైం సీఎం చంద్రబాబు నాయుడు కూడా అదే మాట్లాడారు. గుడ్డల పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేత కాదు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలని అంటున్నారు, పక్కా ఆధారాలు ఉంటే నిరూపించాలని సీఎం చంద్రబాబు మాట్లాడారు. గాలి మాటలు మాట్లాడితే ఎలా అంటున్నారు? ఒకవేళ నిజంగా స్పోర్ట్స్ కోటాలో కనుక అక్రమాలు ఏవైనా జరిగాయని మీరు అంటున్నారు కదా, ఒకవేళ అక్రమాలు జరిగిన దానిపైన మీ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే తప్పకుండా మాకు చూపించండి, అవి నిరూపిస్తే కనుక మేము ఒప్పుకుంటాము, దాని గురించి మాట్లాడతామని సీఎం చంద్రబాబు అన్నారు. రాకూడదంటే ఎలా? సో సేమ్ హెడ్లైన్ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతిలో సేమ్ హెడ్లైన్ మనం చూస్తున్నాము. రాకూడదంటే ఎలా? దేశంలో తెలంగాణ భాగమే కదా. ఎస్, తెలంగాణలో దేశంలో కూడా తెలంగాణ భాగమే కదా, మరి మేమెందుకు రావద్దు? అసలు ఇక్కడ నేను పుట్టింది ఇక్కడే, ఇదంతా ఇక్కడే జరిగినప్పుడు నేనెందుకు ఇక్కడ రావద్దు? ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా నా సినిమాల్ని ఆదరిస్తున్నప్పుడు మరి ఇక్కడ నేను తిరగకూడదంటే ఎలా? అది నా ఇష్టము, మీరెవరు చెప్పడానికి? సో అప్పుడే ఈ మాటలన్నీ వచ్చాయన్నమాట. మీ అయ్యే జాగిరినా ఇక్కడ తిరగొద్దని చెప్పడానికి మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణ పైన నాకు అపారమైన ప్రేమ ఉంది, అది 100% భూమిపుత్రుల జాగిరే. అయితే దాన్ని కాదనలేదు, కానీ నువ్వు రాకూడదు, అడుగు పెట్టనివ్వమంటే ఎలా? తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే కదా అని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను ఎంతో అభిమానించిన ప్రజానాయకుడు గద్దర్ ఎన్నడి విధంగా మాట్లాడలేదన్నారు. బుధవారం మొన్న సాయంత్రం మాట్లాడుతూ తుళ్ళూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన నిన్న అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ తెలంగాణ పైన నాకు చాలా మక్కువ, చాలా ప్రేమ ఉంది, దాన్ని నాకు అపారమైన ప్రేమ ఉంది, అది కాదనడానికి మీరెవరు అంటూ నిన్న మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇదేం న్యాయం జగన్, రాజధానికి భూములు ఇవ్వని వారికి అండా, భూములు ఇచ్చిన వేలాది మందిపై అక్కసు. సో 2014 నుంచి వారు అమరావతికి వ్యతిరేకమే. కొంతమంది నిన్న జగన్ని డిఎస్సి అభ్యర్థులు ఏ విధంగా అయితే కలిశారో కొంతమంది రైతులు కూడా వెళ్ళి ఆయన్ని కలిశారు. బట్ 2014 నుంచి వారు అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే దీంట్లో కొత్త రైతులు, పాత రైతులు అని కూడా మాట్లాడుతున్నారు. సుదీర్ఘకాలం పోరాటం చేసిన రైతులు కూటమికి పాజిటివ్గా ఉంటే, కొంతమంది రైతులు ఎక్కడైతే రాజధానికి తమ భూములు ఇవ్వలేదు, తమ భూములు తాము సేగు చేసుకుంటున్నారు, కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఎకరాకి 8 కోట్లకు కూడా విక్రయించుకున్నారు. అమరావతి నిర్మాణానికి వీళ్ళ వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి తప్ప వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంటో ఎవరికీ తెలియదు. ఇలాంటి వారికి న్యాయం చేస్తామంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ వాళ్ళకి నిన్న హామీ ఇచ్చారు. 27 మందిలో 21 మందిది జగన్ సామాజిక వర్గమే అంటున్నారు. వైసీపీ తీరుపైన రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజకీయం పెత్తనం కోసమే ఆ వైఖరి అంటున్నారు. నాడు ఆళ్లతో కలిసి హైకోర్టులో కేసులు కూడా పెట్టారు. సో ఇప్పుడెందుకు ఇదంతా గుర్తొస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. ఆ బంగారం కొండ ఎక్కడ? లిక్కర్ స్కామ్లో నాటి ప్రభుత్వ పెద్దలకు 250 కేజీల బంగారం ముడుపులు అందాయంటున్నారు. 1 కాదు 2 కాదు 10 నుంచి 20 కిలోలు కూడా కాదు, ఏకంగా 250 కిలోల బంగారం గత జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో అందిన బంగారం ఇది అని అంటున్నారు. ఆ పసిడిని హైదరాబాద్ నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాచి ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన సిట్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. మద్యం కుంభకోణం పైన కూటమి సర్కారు సిట్ వేసిన సంగతి మనకు తెలిసిందే. సో ఎక్కడెక్కడ బంగారం దాచారు? 10 కాదు 20 కాదు 250 కిలోల బంగారాన్ని దాచుకున్నారు. మద్యం కుంభకోణంలో వీళ్ళు కాజేసిన డబ్బు అంతా ఇక్కడ దాచుకున్నారని చెప్పేసి ఈడీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మాట్లాడుతుంది. తిరుమల కల్తీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు జరిగాయి. పలువురు నిందితులతో పాటు డైరీలు, వ్యాపారులు, ఇళ్లలో అండ్ ఆఫీస్లో కూడా తనిఖీలు చేపట్టారు.
ఇక సిఐ చిన్నమల్లయ్య డిస్మిస్, అత్యాచారం కేసులో చర్యలు. ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్ అక్కడ కొట్టివేశారు. నెల రోజులుగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. అరెస్ట్ చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారని అంటున్నారు. ఇంకా సేమ్ హెడ్లైన్, మమతాకు మహాగతే, చీలిన తృణమూల్, దీదీకి 58 మంది ఎమ్మెల్యేల షాక్. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఋతువ్రత బెనర్జీ ఎన్నిక తక్షణమే గుర్తించింది స్పీకర్. టీఎంసీ ఏర్పడ్డాక తొలి చీలిక అని చెప్పాలి ఇది. భారత్పై మళ్ళీ టారిఫ్ మోత అండ్ కువైట్, బహ్రెయిన్పై క్షిపణులు. సో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఒకసారి V6కి వెళ్దాం. తెలంగాణ భూముల వాల్యూ పెంపు. వ్యవసాయ భూములు కనిష్టంగా ఎకరాకు 2.75 లక్షలు. గచ్చిబౌలి ఏరియాలను ఓపెన్ ప్లాట్ గరిష్టంగా గజం 78,000. అసలు మామూలు రేట్ కాదు ఇది. అండ్ ఎండ దెబ్బకు బీర్లు గటగట. ఏప్రిల్ మేలో 14.22 కోట్ల బీర్లు హాంఫర్ట్ నిరుడు 2 నెలల్లో 10.46 కోట్ల బీర్ల అమ్మకాలు జరిగాయి అంటున్నారు. ఏడాది 4 కోట్లపైనే ఎక్స్ట్రా సీల్స్ అంట. 2025లో 2 నెలల్లో వచ్చింది 5,627 కోట్లు. అయితే ఈసారి జస్ట్ ఏప్రిల్ మే నెలలోనే 7,374 కోట్ల ఇన్కమ్ పెరిగిన లిక్కర్ ఆదాయం అంటున్నారు. సో 2025 2 నెలల్లో 5,627 కోట్లు పెరిగితే 2026లో జస్ట్ ఈ ఏప్రిల్ మేలోనే 2,374 కోట్లు పెరిగిందంటే మామూలుగా ఇన్కమ్ రాలేదు. చాలా ఆదాయం పెరిగిందని చెప్పాలి. అండ్ తెలంగాణ ఖచ్చితంగా భూమిపుత్రుల జాగిరే. విభజన జరిగినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ ఇక్కడెలా సభ పెడతారంటున్నారు కేటీఆర్. నిన్న కేటీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కూడా ఒక వార్ జరిగిందని చెప్పాలి. ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకున్నారు. ఆయన దగ్గర జాతీయవాదం గురించి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణ ఓజీ కేసీఆర్ ఆయన ఉన్నంతకాలం రాష్ట్రానికి ఏమీ కాదు అంటారు. మమకారంతో మేము పాలన చేస్తే అహంకారం అనే ముద్ర వేశారు అని కేటీఆర్ అంటున్నారు. ప్రజల విచక్షణను నేనేమీ అవమానించలేదు. బాల్క సుమన్ మాటలు ఖచ్చితంగా తప్పే. కాంగ్రెస్ వాళ్ళు కూడా హింసకు పాల్పడారు, కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. అంటే మేము ఏదైనా మాట్లాడితే మా మీద కేసులు పెడుతున్నారు. కానీ మీరు మా గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే మరి మీరెందుకు కేసులు పెట్టట్లేదు అంటే వాళ్ళు మాట్లాడితే ఓకే, కానీ మేము మాట్లాడితే తప్పు, మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని జైల్లో పెడతారని చెప్పేసి నిన్న కేటీఆర్ మండిపడ్డారు ఒక మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో. సో తెలంగాణకు #1 విలన్ కాంగ్రెస్సే అంటున్నారు. తెలంగాణ ఖచ్చితంగా ఇక్కడ భూమిపుత్రుల జాగిరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ మీ అయ్యా జాగిరాన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చారు. అండ్ పెంపు క్యూర్ పరిధిలో ఎకరం 15 లక్షలు. గచ్చిబౌలి ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ గరిష్టంగా ఇంతకుముందు మనం చూసుకుంటారు 78,000 ధర పలుకుతోంది. కమర్షియల్ మ్యాక్సిమం గజం 1.15 లక్షలు. అపార్ట్మెంట్ విలువలో స్వల్ప మార్పు, పెరిగిన మార్కెట్ రేట్లు రేపటి నుంచి అమల్లోకి అని అంటున్నారు. సో పెరిగిన మార్కెట్ విలువ అనేది ఆ రేట్స్ ఇవాళ నుంచే రేపటి నుంచి అమల్లోకి వస్తాయని అంటున్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా సవరించిన కొత్త మార్కెట్ విలువను ఈ నెల 5 నుంచి, సో ఈరోజు 4th కాబట్టి రేపు 5th, రేపటి నుంచి అమల్లోకి వస్తాయి అని అంటున్నారు. ఇక కృష్ణా భీమా నదులపై 3 రోడ్ కమ్ బ్యారేజీలు. నేడు కర్ణాటక ఇరిగేషన్ మంత్రితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే కూడా చేయనున్నారు. 1,400 కోట్లతో 3 బ్యారేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకున్నారు. 2 రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఆ ప్రాజెక్టులో పరిశీలన కూడా చేయనున్నారు. అండ్ V6లో కూడా సేమ్ హెడ్లైన్ మనం చూడొచ్చు. పవన్ సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఏపీలో కూడా బీఆర్ఎస్ యూనిట్ పెట్టింది. మొన్న పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడారు. మీరు బీఆర్ఎస్ పోటీ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏపీలో కూడా వచ్చి చాలా కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మీరు మాట్లాడారు, అక్కడ కూడా సభలు పెట్టుకున్నారు. అప్పుడు మేమేమైనా అన్నామా? మరి హైదరాబాద్కి వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు మేము సభలు పెట్టుకుంటే మరి ఎందుకు అడ్డుకుంటున్నారు అన్న ప్రశ్నలు లేవనెత్తారు పవన్ కళ్యాణ్. మన వాళ్ళు అమెరికాలో సెనేటర్లు అవుతున్నారు, పవన్ తెలంగాణకు వస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇక తెలంగాణ జర్మనీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం జర్మనీలోని తురింగియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక అవగాహన MOU నిన్న కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డితో MCHRDలోని బోధి పెవిలియన్లో బుధవారం ప్రత్యేకంగా దీని మీద సమావేశమైంది.
ఇక నేటి నుంచి వానలు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం. నేడు ఆరెంజ్ అలర్ట్, రేపటి నుంచి 5 రోజుల్లో ఎల్లో అలర్ట్ జారీ. కేరళ సమీపానికి నైరుతి ఋతుపవనాలు, తగ్గిన ఉష్ణోగ్రతలు. సో ఒక లాస్ట్ 10 డేస్ బ్యాక్ చూసుకుంటే కాస్త ఉష్ణోగ్రతలు తగ్గాయని చెప్పాలి. బట్ ఇంకా ఆ ఉష్ణోగ్రతలు అయితే ఇంకా కాస్త ఉన్నాయి. ఎండలు అయితే మండిపోతున్నాయి బయటికి వెళ్తుంటే. బట్ ఇంకొక 2-3 డేస్ ఎండలు ఉండొచ్చు. తర్వాత నైరుతి ఋతుపవనాలు మెల్లిగా కదిలి కదిలిన తర్వాత ఈ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బట్ నేటి నుంచైనా లేకపోతే ఇంకో 2 రోజులైనా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 190 కిలోమీటర్లు 7,597 కోట్లు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్ఏఎం పద్ధతిలో NH 63లో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల ప్రాజెక్టు. ఈ BOT పద్ధతిలో జగిత్యాల, కరీంనగర్ 4 లేన్ల విస్తరణ జరగనుంది. ఆయా రోడ్ల విస్తరణతో కాస్త ప్రయాణ సమయం కాస్త తగ్గనుంది. కాబట్టి తొందరగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఢిల్లీలోని హోటల్లో మంటలు. సేమ్ హెడ్లైన్ మనం బేసిక్స్లో కూడా చూస్తున్నాం. 21 మంది మృతి. ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు V6 సాక్షిలో ప్రధాన హెడ్లైన్స్ ఇవి నిలిచాయి. ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదం అండ్ పవన్ కళ్యాణ్ వస్తే తప్పేంటి అని సీఎం చంద్రబాబు మాట్లాడడం. ఈ హెడ్లైన్స్ మెయిన్గా నిలిచాయి. ఇది వాళ్ళ ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.